ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. లాస్ట్ క్లాస్లో మనం పర్సనాలిటీ రే అంటే ఏంటి, పర్సనాలిటీ ది రే ఆఫ్ పర్సనాలిటీ గురించి మనం స్టార్ట్ చేసుకోవడం చెప్పుకోవడం. సో ఈ పర్సనాలిటీని మూడుగా చెప్పారు. అందులో థర్డ్ పాయింట్ మనం చదువుకున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు చదువుకున్నాం. It is with these personalities in their three groups that we are primarily to deal in this division of our treatise. ప్రస్తుతం చెప్పుకునేటువంటి దాంట్లో ఈ 3 types of personalities గురించి మనం ప్రధానంగా ఈ చాప్టర్లో మనం చెప్పుకుంటాం. The word however is very loosely used. సో ఇక్కడ ఏం చేయబోతున్నారంటే పర్సనాలిటీ అనేటువంటి వర్డ్ని దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. అసలు పర్సనాలిటీ అంటే ఏమిటి దాని గురించి కొంచెం వివరంగా చెప్పబోతున్నారు. A personality is a separated human being. We could perhaps equally well say a separated human being. This is the poorest and most loosely used definition. It applies to common usage and regards each human being as a person. This definition is consequently not true. Many people are simply animals with vague higher impulses. పర్సనాలిటీ అంటే ఒక జీవుడు, ఒక మానవుడు. నిజానికి పర్సనాలిటీ అంటే ఆ డెఫినేషన్ కరెక్ట్ కాదండి. కానీ వీడు అంటే ఎవడి పాటి అంటే సపరేటెడ్ హ్యూమన్ బీయింగ్ అని అర్థం. మామూలుగా వాడుక భాషలో వాడికి పర్సనాలిటీ ఫీలింగ్ ఎక్కువ అండి అని అంటారు. లేకపోతే వాడికి వాడు ఓన్ పర్సనల్గా వాడు ఉంటాడు అంతే. అలా ఉండేవాడిని పర్సనాలిటీ అని అంటారంట. అంటే తను తన పని అంతే, తప్పితే వేరే వాడి సంగతి ఏమీ ఆలోచించకుండా ఏమీ పట్టించుకోకుండా ఉండేటువంటి వాడు పర్సనాలిటీ. అలా తను వాళ్ళు అలా జీవించేవాడు. కేవలం తను మాత్రమే అని అనుకుని జీవించేవాడిని ఇండివిజువల్ లెవెల్ అంటారు. తన వాళ్ళు అని అనుకునేవాడిని పర్సనాలిటీ అంటారు. అలా సో ఆ రకంగా ఉండడం అంటాడు. It applies to common usage and regards each human being as a person. This definition is consequently not true. Many people are simply animals with vague higher impulses, which remain simply impulses. These are those also who are primarily nothing more or less than mediums. This term is here used to apply to all those types of persons who go blindly and impotently upon their way, swayed by their lower and dense desire nature, of which the physical body is only the expression of medium. చాలా మంది ఈ పర్సనాలిటీ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక హయ్యర్ ఇంపల్సెస్ ఉంటాయి. అంటే హయ్యర్ ఇంపల్సెస్ అంటే ఏమిటి? ఏదో 10 మందికి మనం వీళ్ళైనా సేవ చేయాలి, ఓ మంచి మార్గంగా ఉండాలి, ఒక మంచి మాట మాట్లాడాలి, ఇతరులను కష్టపెట్టకూడదు. ఇవన్నీ హయ్యర్ ఇంపల్సెస్. హయ్యర్ ఇంపల్సెస్ ఉంటాయి కానీ అవి చాలా తక్కువగా ఆచరణలో ఉంటుంటాయి వీళ్ళు. సో అవి దేనికి ఇచ్చారు, ఎందుకు మనం పాటించాలి, వీటి మీద ఏమీ వాడికి ప్రత్యేకమైనటువంటిది ఉండదు. అలా జీవించేవాడు అన్నమాట పర్సనాలిటీ వాడు. సో వీడిని ఇంకొక రకంగా ఏమని చెప్తున్నారు అంటే మీడియం. ఏంటి మీడియం అంటే
అంటే తనది అంటూ ఏమి ఉండదు, మీడియం. అంటే పైన వాడు ఏది ఇచ్చాడో అది కింద వాడికి ఇచ్చేయడమే. అంటే తను జస్ట్ హీజ్ మీడియం. అలా వర్తిస్తూ ఉంటాడు పర్సనాలిటీ వాడు. అంటే 10 మంది ఏది చేస్తున్నారో దాని యందు ఒక ధ్యాస కలిగి ఉండడం. అంటే అది ఎందుకు చెప్పారు? ఎందుకు చేస్తున్నారు ఈ 10 మంది? అది చేస్తున్నది కరెక్టా? రాంగా? అటువంటిది ఈ విచక్షణ అటువంటిది వీళ్ళలో అసలేం ఉండదు. 10 మంది ఏదైతే చేస్తున్నారో అది చేసేద్దాం అటువంటిదే వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అంతే. Lower that this term is here used to apply to all those types of persons who go blindly and importantly upon their way, swayed by their lower and dense desire nature, of which the physical body is only the expression or medium. They are influenced by the mass consciousness, mass ideas, and mass reactions, and therefore find themselves quite incapable of being anything definitely self-initiated, but are standardized by mass complexes. They are therefore mediums with mass ideas. They are swept by urges which are imposed upon them by teachers and demagogues, and are stripped to without any thought or reasoning or every school of thought, spiritual, occult, political, religious, and philosophical. May I repeat this? They are simply mediums. They are receptive to ideas which are not their own or self-assured. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు దే ఆర్ మీడియమ్స్. దే ఆర్ నాట్ సెల్ఫ్-అష్యూర్డ్. అంటే వాడికంటూ బుర్ర లేదు. 10 మంది ఏదో చేస్తున్నారు, వీడు చేస్తున్నాడు అంతే. 10 మంది పూజ చేస్తున్నాడు, వీడు పూజ చేస్తున్నాడు. 10 మంది ప్రేయర్ చేస్తున్నాడు, వీడు ప్రేయర్ చేస్తున్నాడు. 10 మంది పుస్తకం చదువుకుంటున్నాడు, వీడు చదువుకుంటున్నాడు. అదేమిట్రా ఎందుకు చేస్తున్నావురా ఈ పని? 10 మంది చేస్తున్నారు, మనం చేద్దాం. అలా కలిగి ఉండడం వలన ఉపయోగం లేదు ఎప్పుడు బాబు. 10 మంది చేస్తున్నారు కాబట్టి మనం చేస్తాం అంటే దానివల్ల కాదు. దాని గురించి ఒక చక్కటి ఆలోచన ఉండాలి మనకి ఎప్పుడు కూడా. పని చేస్తున్నాం అంటే దాని యందు ఏమిటి ఈ పని ఎందుకు చేస్తున్నాం? ఎందుకు మనం చేయాలి ఈ పని? ఈ పని చేయడం వలన మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి? ఎటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి? ఎటువంటి విధంగా ఈ పని చేయాలి? అలా ఇదంతా కూడా కలిగి ఉంటే అది వేరు. అది కలగకుండా ఏదో 10 మంది చేస్తున్నారు, మనం చేసేద్దాం. 10 మంది సినిమాకి పోతున్నారు, మనం పోదాం. అలా జీవించే వాళ్ళందరూ కూడా పర్సనాలిటీ అని అన్నారు. వీడికంటూ బుర్ర లేదు అంతే. 10 గొర్రెలు పోతున్నాయి, ఆ 11వ గొర్రె కూడా అదే మార్గంలో పోతుంటుంది చూసారా? అట్లా జీవిస్తాడు పర్సనాలిటీ లెవెల్లో ఉన్నట్టు. ఎందుకు పోతున్నా? ఉదాహరణకు మొదట వెళ్తున్న గొర్రె ఆ గుంటలో పడి లేచి మళ్ళీ వెళ్తుంది అనుకోండి. మిగిలిన గొర్రెలు పక్క నుంచి ఆ గుంటలో పడి లేచి మళ్ళీ వెళ్తుంటాయి. సో ఆ రకంగా వెళ్ళిపోవడం అనేటువంటిది దాన్ని ఏమన్నారంటే మీడియమ్స్ అన్నారు. సో మాస్ ఐడియాస్ మాస్గా వీడు రిప్రజెంట్ అవుతారు, కానీ వీడి యొక్క ఇంటెలిజెన్స్ వీడు ఎక్కడ వీడు వాడడం. అది పర్సనాలిటీ అంటే ఒక డెఫినేషన్. ఇంకొక డెఫినేషన్ చెప్తున్నారు పర్సనాలిటీ అంటే ఏంటో. పర్సనాలిటీ ఈజ్ వన్ హూ ఫంక్షన్స్ విత్ కోఆర్డినేషన్ owing to his endowment and the relative stability of his emotional nature and his sound and rounded out glandular equipment. వీటిలో ఈ గ్లాండులర్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అంటే వీటిలో ఉండేటువంటి ఎండోక్రినాలజీ అంతా కూడా ఒక చక్కటి విధానంగా పనిచేస్తుంది. తర్వాత స్టెబిలిటీ ఆఫ్ హిస్ ఎమోషనల్ నేచర్, వీటిలో చక్కటి కోఆర్డినేషన్ ఉంటుంది. హూ ఫంక్షన్స్ ఈజ్ వన్ హూ ఫంక్షన్స్ విత్ కోఆర్డినేషన్ owing to his endowment and the relative stability of his emotional nature. వీటిలో ఒక స్టెబిలిటీ అంటే ఒక ఎమోషనల్ నేచర్లో ఒక స్టెబిలిటీ ఉంటుంది. ఒక ఇల్లు కడదాం అంటే ఇల్లు మీద ధ్యాస, అది మాత్రం చక్కగా స్టేబుల్గా పెట్టుకుంటాడు. ఆ పని నిర్వహించడంలో వీడు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తాడు. అలా ఉంటుంటాడు అంతే. వేరే విషయాల మీద దృష్టి పోదు, అదొక్కటే దృష్టి. ఆ రకంగా జీవిస్తుంటాడు. This is aided by his urge to power and the proper environing conditions. The above situation can work out in any field of human endeavor, making a man either a good foreman in a factory or a dictator according to his circumstances, his karma and his opportunity. ఎలా తయారవుతాడంటే వీడు, దిస్ ఇస్ ఎయిడెడ్ బై హిస్ అర్జ్ టు పవర్. ఈ పని ఎందుకు చేస్తున్నట్ట అంటే వీడికి 10 మందికి ఒక లీడర్గా వీడికి అవ్వాలని ఉంటుంది. 10 మందికి సేవ చేద్దాం. వాడు పొలిటికల్లో రాడు కదా, వాడు అందరికి ఒక లీడర్గా అయితే
నాకు చాలా బాగుంటుంది. అందరూ రోడ్డు మీద నేను వెళ్తుంటే నమస్కారం సార్, నమస్కారం సార్ అని అంటుంటారు కదా. దట్ ఐ నీడ్ ఇట్. అది ప్రధానంగా దృష్టి కలిగి, దట్ ఈస్ ద స్టెబిలిటీ ఇన్ ఎమోషనల్ నేచర్ అంటే అట్లా. అది మాత్రమే వీడి దృష్టి ఉంటుంది. వేరే వాడు అరే ఇంట్లో వాళ్ళకు ఒంట్లో బాగాలేదు ముందు వీళ్ళ సంగతి చూడండి అంటే, కాదండి అక్కడ ఏదో మినిస్టర్ గారు వస్తున్నారు ఆయన పక్కన నుంచి ఉంటే నా ఫోటో అందరిలో పడుతుంటుంది. అప్పుడు నేను అందరి ముందు ఫెమిలియర్ అవుతాను. వీడికి వీడు అంత అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వీడు చూపించుకుంటారు వీళ్ళు ఇంట్లో వాళ్ళు. నేను ఉండాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ. అక్కడ మిస్ అయితే మళ్ళీ మినిస్టర్ గారి పక్కన నుంచి నేను ఛాన్స్ పోతుంది కదా నాకు. అదే అనమాట. అలా ఉండి జీవించే వాళ్ళందరూ కూడా పర్సనాలిటీస్. To his circumstances, his karma, and his opportunity. I am not here referring in any sense whatever to be desirable coordination of soul and body, which is later development. I am simply postulating a good physical equipment and a sound emotional control and mental development. A good physical condition, a sound emotional control, and a coordinated mental development. అంటే ఏంటి ఈ మూడు ప్లేన్స్ కూడా వీడిలో ఒక రకంగా కోఆర్డినేట్ అయి పనిచేస్తుంటాయి. పర్సనాలిటీ లెవెల్లో ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చక్కగా అర్థం చేసుకోవాలి. సో ఏ గుడ్ ఫిజికల్ ఎక్విప్మెంట్, చక్కగా ఫిజికల్గా వీడు చక్కగా పుష్టిగా చక్కగా రోజు చక్కగా వాకింగ్ ఏవో పెట్టుకుంటాడు, వీడు ఎక్సర్సైజెస్ పెట్టుకుంటాడు, ఇవన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటాడు. తర్వాత ఒక ప్రధాన ధ్యేయం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఏదో నేను కూడా ఏ రోజుకైనా సరే ఒక మినిస్టర్ని అవ్వాలనో, ఒక ఎమ్మెల్యే అవ్వాలనో, లేదా ఏదో నేను 10 మందికి కాలనీలో మంచి ఫెమిలియర్ ఫిగర్ అవ్వాలను, లేదా ఇలా ఏదో వీళ్ళలో ఒక ధ్యాస అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది మాత్రమే దృష్టిగా ఉంటుంది. అది ఎమోషనల్ సౌండ్ ఎమోషనల్ కంట్రోల్ అన్నారు. అండ్ మెంటల్ డెవలప్మెంట్, దాన్ని ఏ విధంగా చేయడం చేత నేను చక్కగా స్థిరపడగలుగుతాను, ఇంతే వీడి దృష్టి. వేరేది అసలు ఇది అసలు ఎందుకు మనకి ఈ లైఫ్లో దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే దృష్టి వీడికి పనిచేయదు. సో ఈ మూడు ఆ రకంగా వీళ్ళు పనిచేస్తుంటాయి. సౌండ్ మెంటల్ డెవలప్మెంట్ అన్నారు. I am simply postulating అది. It is possible to have a superlative inner development and yet have such a poor instrument on the physical plane that coordination is not possible. Superlative inner development. It is possible to have a superlative inner development and yet have such a poor instrument on the physical plane that coordination is not possible. సూపర్లేటివ్ ఇన్నర్ డెవలప్మెంట్ అంటే వీడి గురించి వీడు చాలా ఊహించేసుకోవడం అది. కానీ ఫిజికల్గా నీకు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా ఏమిటి అంటే చూసుకోవడం ఉండదు. అలా ఉంటుంటాడు. అంటే ఏంటి వీడు మనం ఏది చేయగలుగుతాం ఏది చేయగలలేం అటువంటి విచక్షణ వీళ్ళు ఏం పనిచేయదు. వీళ్ళు బై హిస్ ఫిజికల్ ఎక్విప్మెంట్ అది ఇన్ ఎనీ పర్సనల్ ఆర్ పవర్ఫుల్ సెన్స్ అది poor instrument on the physical plane that coordination is not possible. In such cases, the subject seldom affects his environment in any permanent or powerful sense. He cannot bring through or radiate out his inner power because he is blocked at every point by his physical equipment. సో వీడేదో టగటగా ఏదో చేసేసినట్టుగా ఉంటుంది అంతే. ఏదో మీటింగ్కు పెట్టేశాడు, 10 మందిని పిలిచేశాడు, కూర్చోబెట్టాడు, ఏదో 4 ఫోటోలు పేపర్లో ఏం చేసుకున్నాడు, అయిపోయింది. దాన్ని ఎలా వీడు కంటిన్యూ చేసుకోవాలి ఏమిటి ఈ జ్ఞానం ఏమి ఉండదు వీడికి. అదనమాట. అందు గురించి వీడు ఎక్కువగా వీడు ఫెయిల్యూర్గా ఉంటుంటాడు. ఎందుకంటే వీటిలో ఎక్విప్మెంట్ వీడికి ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని వీడు చక్కగా కోఆర్డినేట్ చేసుకుని చక్కగా బుద్ధి అంటే చక్కగా పనిచేసేట్టుగా చూసుకోవడం ఇదంతా వీళ్ళు ఉండదు. A man of much less inner development but with a responsive physical body and glands which are functioning well will frequently prove a man a more effective agent of influence in his environing circumstances. It ఎలా ఉంటాడంటే a man of much less inner development ఏ ఉండదు. ఓన్లీ చక్కగా ఎక్సర్సైజెస్ చేస్తాడు, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేస్తాడు, ఇంకేవో ఏవో చేస్తుంటాడు. ఇన్నర్ డెవలప్మెంట్గా ఏమిటి అది వీడిలో ప్రధానంగా అటువైపు దృష్టి వెళ్ళదు. But with a responsive physical body and glands which are functioning well will frequently prove a more effective agent of influence in his environing circumstances. దానివల్ల ఏమవుతుంది, ఫిజికల్ బాడీ స్ట్రెంగ్తెన్ అయింది,
దానికి కావాల్సినటువంటి మెంటల్ ఎక్విప్మెంట్ లేదు. తద్వారా ఫిజికల్ బాడీ ఎఫెక్టివ్గా ఉండడంతో వీడు మంచి ఎనర్జైజ్డ్గా చక్కగా రోజు పుష్టిగా వ్యాయామం చేస్తున్నాడు. బాగుంది. పూర్ణ ఉదాహరణ. వ్యాయామం చేస్తున్నవాడు, అరే వాడెవడో నన్ను వచ్చి కొట్టాడు, వాడిని కొడదాను రారా అంటే వీడు వెళ్ళి వీడు కొట్టేస్తాడు. అంటే వాడెందుకు వీడిని కొట్టాడు, వీడెందుకు వాడి దగ్గరికి వెళ్ళాడు, ఈ బుర్ర వీడికి పనిచేద్దాం. ఇప్పుడు వీడికి వాడొచ్చి వీడిని ఏదో కొట్టాట, వీడు వాడి ఫ్రెండ్ కాబట్టి వీడిని పిలిచాడు, వీడు వెళ్ళాడు, వాడిని కొట్టాడు. అంతే. అలా ఉంటుంది అన్నట్టు. అంటే వీడి యొక్క మైండ్ ఆస్పెక్ట్స్ ఎక్కడా వర్క్ చేయవు. ఫిజికల్ బాడీ స్ట్రెంగ్తెన్గా ఉంది, చేసేస్తాడు. అలా ఉంటుంటాడు. లేదా వీడు ఫిజికల్ బాడీ చక్కగా స్ట్రెంగ్తెన్గా ఉంది కాబట్టి వాళ్ళందరూ ఏదో పూజ ఏదో నోములు ఏదో చేస్తున్నట్టు వీడు చేసేస్తాడు. అది దేనికి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏమిటి? లేదండి పూజ నోము చేస్తే నేను కాలనీలో చాలా నా పేరు ప్రతిష్ట చాలా బాగుంటాయి, అందు గురించి చేస్తున్నాడు అంతే. అలా ఉండిపోతుంటాడు వీడు ఎక్కువగా. అది ఒక డెఫినేషన్. ఇంకొక డెఫినేషన్ చెప్తున్నారు. ఏ పర్సనాలిటీ ఇస్ ఎ మ్యాన్ విత్ ఎ సెన్స్ ఆఫ్ డెస్టినీ. Such a man has sufficient willpower to subject his lower nature to such a discipline that he can fulfill the destiny of which he is subconsciously aware. These people fall into two groups. ఒక ధ్యేయం ఉంటుంది పర్సనాలిటీగా ఉన్నట్టు. ఇండివిజువల్ లెవెల్లో ఉన్నటువంటి ధ్యేయం లేదు, ఏం లేదు. ఇప్పుడు ఈ రోజుకి అన్నం దొరికిందా లేదా అంతే, దట్స్ ఇట్. నాకు దొరికిందా లేదా అది ఇంకా ఎక్కువ, అంతే. అన్నం దొరకడానికో లేదా వీడు అనుకుని చేసుకోవడానికో ఎవడేదైనా పని చెప్తే చేసేస్తాడు ఇండివిజువల్ లెవెల్లో అంటుంటాడు. ఈ పని మనం చేయొచ్చా చేయకూడదా ఏమీ ఉండదు, అలా జీవిస్తాడు. పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి వాడు వీడు ఏంటంటే వీడు ప్రధానంగా ఏ సెన్స్ ఆఫ్ డెస్టినీ ఉంటుంది. చక్కగా ఒక ధ్యేయం కలిగి ఉంటాడు. ఆ ధ్యేయం గురించి వీడి జీవితం గడుపుతూ ఉంటాడు అంతే. ఉదాహరణకి ఇల్లు కట్టుకోవడం ఒక ధ్యేయం. ఆ ఇల్లు కట్టుకోవడం చక్కగా దాని గురించి వీడి యొక్క మొత్తం జీవితాన్ని దాన్ని ధారపోసాడు. వేరే విషయాలు ఇవేవి ఉండవు. లేదా ఇంకొకటి ఏదో పని పెట్టుకున్నాడు. ఆఫీసర్, ఓ మంచి ఆఫీసర్గా నేను రిటైర్ అవ్వాలి, ఆయన అలానే వచ్చాడు బాబు, ఒక ఆఫీసర్. ఇంకా పై పోస్టులకు వెళ్ళాలి, ఇంకా పై పోస్టులకు వెళ్ళాలని ఒక భార్య అక్కడ ఏడుస్తూ చెప్తున్నా సరే ఆయనకి ఏం పడదు. ఏముందండి ఆవిడ వచ్చి మంది తీసుకోవచ్చు కదా, ఏముంది ఆవిడ చేసుకోవచ్చు, అంతా ఉంటుంది, అంతా ఆవిడ ఏదో ఇది చేస్తుంది, ఇలా అనుకుంటున్నాడు తప్పితే ఒక ఫ్యామిలీ దాన్ని నేను పట్టించుకోవాలి ఏమిటి, ఇలాంటి దృష్టి వాడికి పాపం లోపించేసింది ఆయన. అలా ఉంటున్నాడు ఒక ఆయన, వచ్చాడు ఒక ఆయన. సో అలా ఉంటాడు పర్సనాలిటీలో ఉన్నాడు. సెన్స్ ఆఫ్ డెస్టినీ. సచ్ ఏ మ్యాన్ హ్యాస్ సఫిషియంట్ విల్ పవర్ టు సబ్జెక్ట్ హిస్ లోవర్ నేచర్ టు సచ్ ఏ డిసిప్లిన్ దట్ హీ కెన్ ఫుల్ఫిల్ ద డెస్టినీ. వీళ్ళు ఒక లోవర్ నేచర్ దానికి తగ్గట్టుగా బాడీని ట్యూన్ అప్ అయిపోతుంది. వీడు దేని గురించి అయితే కష్టపడదాం అనుకుంటున్నాడు దాని గురించి పూర్తిగా లోవర్ నేచర్ని పూర్తిగా దానికి వాడతాడు, చక్కగా దానికి వాడేస్తాడు, వాడు అనుకున్నది వాడు సాధించేసుకుంటాడు. వీళ్ళు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటారు ఈ పర్సనాలిటీ లెవెల్గా ఉంటుంది వీళ్ళు. ఫస్ట్ వాళ్ళు ఎలా ఉంటారంటే దోస్ విత్ నో సోల్ కాంటాక్ట్ ఆఫ్ ఎనీ కైండ్. వీళ్ళకి సోల్ కాంటాక్టే ఉండకుండా దోస్ పీపుల్ ఆర్ అర్జ్డ్ ఫార్వర్డ్ టు దేర్ డెస్టినీ by a sense of power, by self-love, by exalted ambition, by a superiority complex, and by a determination to reach the top of their particular tree. వాడు హై పోస్ట్గా నేను రిటైర్ అయ్యేలోపు ఈ పోస్ట్కి వెళ్ళాలండి అన్నాడు. నిజంగా అయ్యాడు, ఆ పోస్ట్కి వెళ్ళాడు అనుకోండి ఆయన. సో అది మాత్రమే ధ్యేయంగా ఉంటుంది అంతే. వేరేవి ఏవి వాడికి వర్తించదు, త్వరలోకి వెళ్ళదు. అసలు సోల్ కాంటాక్ట్ అంటున్నది ఉండదు. ఇది ఏదైతే ధ్యేయంగా పెట్టుకున్నాడో అదే సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ఇష్యూ. ఇంకా వాడి కింద ఉన్నటువంటి వాడికి అంటే వీడికి పేరు రావాలి, వీడి ప్రమోషన్ రావాలి, కింద ఉన్నటువంటి శుభ్రంగా దొంగ పని చేయించడం, ఇలా వీడు జీవించేస్తాడు. సోల్ కాంటాక్ట్ అంటున్నది ఉండదు. సెకండ్ కేటగిరీ వాడు ఎలా ఉంటాడంటే దోస్ విత్ ఏ స్మాల్ మెజర్ ఆఫ్ సోల్ కాంటాక్ట్. వీళ్ళలో కొంచెం సోల్ కాంటాక్ట్ ఉంటుంది. ఫస్ట్ కేటగిరీ వాళ్ళలో సోల్ కాంటాక్ట్ ఉండదు, వీటిలో అప్పుడప్పుడు కొద్దిగా ఉంటుంది. These are people whose methods and motives are therefore a mixture of selfishness and of spiritual vision. Their problem is a difficult one, as their measure of soul contact does bring in an inflow of force which stimulates the lower nature, even while increasing soul control. It is not, however, powerful enough to subordinate the lower nature entirely. వీడిలో ఈ డెస్టినీ అంటున్నది ఒకటి ఉంటుంది కదండి, ఆ డెస్టినీ పరంగా జీవిస్తుంటాడు. అప్పుడప్పుడు సోల్ కాంటాక్ట్ అంటున్నది వస్తుంటుంది. సోల్ కాంటాక్ట్ అంటున్నది వచ్చినప్పుడు అలా కాదు, మనం మరీ అలా కాదు, మనం
అప్పుడప్పుడు తిరుమలకి వెళుతూ ఉండాలి. తిరుమలకి వెళ్ళడం అటువంటి చేస్తేనే మనం చక్కగా మన జీవితం బాగుంటుంది. ఇలా ఉంటుంది అప్పుడప్పుడు. అలానే పూర్తిగా ఆ పాయింట్ వీడిని కంట్రోల్ చేస్తుంటే చేయలేదు. మళ్ళీ వీడి యొక్క లోవర్ నేచరే ఎక్కువ డామినేటింగ్‌గా ఈ డెస్టినీ అంటుంటది ఎక్కువ డామినేట్‌గా పనిచేస్తుంది. కానీ అప్పుడప్పుడు వీడికి సోల్ కాంటాక్ట్ అంటుంటది. సోల్ కాంటాక్ట్ వచ్చేసరికి కొంచెం చక్కగా ఒక ఆధ్యాత్మికత, వీళ్ళందరూ మనవాళ్ళు, వీళ్ళకి మనం ఏదైనా చక్కగా ఒక మంచి పని చేయాలి, మనం ఈ సమాజంలో ఉంటున్నందుకు, ఇలా వీడిలో ఉంటుంది. ఆ రకంగా. అంటే డెస్టినీ ఈస్ డిఫరెంట్, సోల్ కాంటాక్ట్ ఈస్ డిఫరెంట్. కొంచెం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. అది ఆ రకంగా ఉంటాడు. తర్వాత ఇంకొక డెఫినిషన్ చెప్తున్నారు ఇప్పుడు. ఏ పర్సనాలిటీ ఈస్ ఏ కంప్లీట్లీ ఇంటిగ్రేటెడ్ హ్యూమన్ బీయింగ్. In this case, we have a man whose physical, emotional, and mental natures can be fused and can subsequently function as one, and thus produce a mechanism which is subordinated to the will of the personality. This can take place with or without a definite soul contact, and it is at this stage that there comes a predisposition to the right or to the left hand path. The coordination proceeds as follows. ఇంకొకడు పర్సనాలిటీగా ఉంటుంటాడు. వాడు ఎలా ఉంటాడంటే, ఈ 3 నేచర్స్ అంటే ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ ఈ 3 చక్కగా ఫ్యూజ్ అయిపోయి, వాడి యొక్క విల్ నేచర్ తోటి అనుసంధానం చెంది ఉంటాయి. సోల్ కాంటాక్ట్ అంటే తక్కువగా ఉంటుంది. విల్ నేచర్ తోటి అనుసంధానం చెంది అంటే ఏ పర్పస్‌కి అయితే వాడు లింకప్ అవ్వాలో అది లింకప్ ఉంటుంది. బట్ సోల్ కనెక్టివిటీ అంటున్నది ఉండదు. కొంచెం రెండిటికి కొంచెం తేడా. సో, అంటే ఒక ఉద్దేశపూర్వకంగా ఒక ధ్యేయం కన్నా కొంచెం పైది విల్ నేచర్. సో, ఆ కనెక్టివిటీ అటువంటిది ఉంటుంది. బట్ సోల్ కనెక్టివిటీ అటువంటిది పెద్దగా ఉండదు వీడికి. పర్సనాలిటీ అంటే సోల్ కనెక్టివిటీ లేకుండా ఉండేవాడే పర్సనాలిటీ. బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్. కాకపోతే అప్పుడప్పుడు కొంచెం సోల్ కనెక్టివిటీ అటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఈ 3 నేచర్స్ వీళ్ళలో ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి చక్కగా అప్పుడప్పుడు సోల్ కనెక్టివిటీ అటువంటిది వస్తుంది. అది. అలా ఉండేవాడు వీడు. సో, ఈ 3 నేచర్స్ కనెక్ట్ అయిపోయి ఉండడం చేత, వీడు చదువుకున్నవి కానీ, వీడు చేసేటువంటి పనులు కానీ, చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. చాలా బాగా చేస్తాడు. చాలా చక్కగా చేస్తాడు. ఒక పూజ చేసినా బాగా చేస్తాడు. ఒక ప్రవచనం చెప్పినా బాగా చెప్తాడు. ఒక బిజినెస్ చేస్తున్నా బాగా చేస్తాడు. ఇలా ఉంటుంది. అయితే ఇట్ కెన్ బి రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ పాత్. అంటే 10 మందికి మంచి చేసేట్టుగాను ఉండొచ్చు. లేదా వీడు స్వలాభమునకై కూడా చేసుకోవచ్చు. ఎట్లా అయినా ఉండొచ్చు. అంటే 3 నేచర్స్ లింకప్ అయినంత మాత్రాన వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు, చాలా ఇది అని అనుకోకూడదు. 3 నేచర్స్ కనెక్టివిటీ ఉంటే వాడు ఏ పని చేసినా సరే చాలా పర్ఫెక్ట్‌గా, చాలా జాగ్రత్తగా, చాలా ఇదిగా చేయగలుగుతాడు. అంతవరకు కరెక్ట్. సో, వీళ్ళు ఎలా ఉంటారంటే ద కోఆర్డినేషన్ ప్రొసీడ్స్ యాస్ ఫాలోస్. ఈ కోఆర్డినేషన్ అటువంటిది ఎలా జరుగుతుంది? వీళ్ళు ఈ 3 నేచర్స్ కోఆర్డినేషన్ ఎలా జరుగుతుంది? విషయం చెప్తున్నారు. Coordination of the emotional or astral nature with the physical body. This took place in the racial sense in Atlantean times. It is going on today among the lower groupings in the human family. మెయిన్‌గా యాస్ట్రల్‌లోను, ఫిజికల్ ఈ 2 కనెక్ట్ అయిపోయి పనిచేస్తాయి. దీని గురించి మనకు వివరంగా ఇనీషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్‌లో చెప్పారు. చాలా లేడీస్‌లో ఈ రకంగా ఉంటారని ఇవన్నీ చాలా చెప్పారు. సో, ఫిజికల్ అండ్ ఎమోషనల్ అంటే వీడికి ఎమోషనల్‌లోను, ఫిజికల్ కనెక్టివిటీగా ఉండేవాడికి ఏమవుతుంది? ఎవరైనా ఏంటమ్మా ఈ పని నువ్వు ఇలా చేసావు అని వెంటనే కోడలికి కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి. అంటే ఫిజికల్ అండ్ ఎమోషనల్ బోత్ ఆర్ వెరీ వెల్ కనెక్టెడ్. నిజానికి ఆమె తప్పు చేయకపోయినా అత్తగారు అనేసింది ఏదో, అనేసరికి పాపం ఆవిడ అలా ఏడ్చేస్తుంది కోడలు. అంటే జనరల్‌గా ఎమోషనల్‌లోను, ఫిజికల్ కనెక్టివిటీ ఉన్నటువంటి వాడికి లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడడం ఇలాంటిది ఉండదు. జస్ట్ వాడు ఏదనుకుంటాడో అది బయటకి అలా రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో, ఆ రకంగా జీవించి, ఆ రకంగా కనెక్టివిటీ అటువంటిది ప్రధానంగా మనకి ది చిల్డ్రన్‌లో ఫ్రమ్ ది ఏజెస్ ఆఫ్ 7-14లో ఇది సిద్ధిస్తుంది. అప్ టు 7 దాకా మనకి దీని గురించి స్పిరిచువల్ ఆస్ట్రాలజీ సాజిటేరియస్‌లో మాట్లాడతారు. నాకు గుర్తున్నంత వరకు. అప్ టు 7 ఇయర్స్ వాళ్ళకి చక్కగా ఆర్గాన్స్ అన్నీ కూడా చక్కగా డెవలప్ అవుతాయి. 7-14 వాళ్ళలో సెక్షువల్ ఆర్గాన్స్ ఇవన్నీ కూడా చక్కగా హార్మోన్స్ ఇవన్నీ చక్కగా రిలీజ్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంది. అప్ టు 7 ఇయర్స్ ఆర్గాన్స్ చక్కగా డెవలప్ అవ్వడం ఇవన్నీ ఉంటుంది చక్కగా ఇవన్నీ 7-14 తేడా వస్తుంది. అలా మనకి ఏజ్ వైజ్ రిలేషన్ మనకి ఇనిషియేషన్ సోలార్‌లో చెప్పారు. అదే పాయింట్స్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు.
సో ఫిజికల్ అండ్ యాస్ట్రల్ మనకి చక్కగా లింకప్ అవడం, చక్కగా ప్రేమ, ఆప్యాయత ఇలాంటివన్నీ కూడా కలగడం, ఇదంతా కూడా 7 to 14 ఇయర్స్లో ఆ ఎస్టాబ్లిష్మెంట్ అటువంటిది అవుతుంది. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇందులో కోఆర్డినేషన్ ఆఫ్ ది ఫిజికల్, యాస్ట్రల్ అండ్ మెంటల్ natures into one blended whole. This is taking place racially in the Aryan race today, and the process will be completed for the bulk of humanity when the sun enters the zodiacal sign Sagittarius, just as now it is entering Aquarius. ఇప్పుడు ప్రస్తుతం Aquarian age. Aquarian age తర్వాత Capricorn age, దాని తర్వాత Sagittarius age వస్తుంది. అది వచ్చేటప్పటికి చక్కగా ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ మూడు చక్కగా భూమి మీద ఉన్న వాళ్ళందరిది కూడా ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి. చక్కగా అంటే వీడి యొక్క ఆలోచనలు ఏముంటాయి, అదే వీడి యొక్క కోరికగా ఉంటుంది, అదే వీడు ఆచరిస్తుంది. అంటే మూడు చక్కగా ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో ఈ సాధన అంటున్నది ప్రధానంగా 14 to 21 ఇయర్స్లో ఈ సాధన అంటున్నది ఉంటుంది. ఈ రకంగా మనకి ఇనిషియల్ సోలర్లో చెప్పుకుంటే ఏమవుతారంటే అప్ టు 42 to 49 ఇయర్స్ దట్ కంప్లీట్స్ ద చాప్టర్. అంటే అక్కడికి వచ్చేటికి వీడు పరిపూర్ణంగా వీడు తయారైపోతారు అన్నట్టుగా చెప్తారు. అంటే వీడి యొక్క సాధన అంటున్నది వయస్సుకి లింకప్గా అక్కడ ఇస్తారు. సో ప్రధానంగా ఈ ఏజ్ వైజ్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. సో అదే పాయింట్ ఇక్కడ మళ్ళీ మెంటల్ యూనిట్ తోటి వీడికి కోఆర్డినేషన్ అంటుంటుంది చక్కగా. అంటే పిల్లల్లో చక్కగా ఈ 14 to 21 ఇయర్స్లో ఉన్న పిల్లలు వీళ్ళకి చక్కగా మెంటల్ ప్లేన్ తోటి చక్కగా కనెక్టివిటీ అంటుండేది ఎస్టాబ్లిష్ అవుతుంది, ఈ కోఆర్డినేషన్. సో దాన్ని ఎప్పుడైతే మనం రైట్ పాత్రలోకి పెడతామో చక్కగా వాడికి ఎటువంటి ఆలోచనలు వాడికి రావడం చేత వాడు ఒక చక్కటి మానవుడిగా తయారవుతాడు అనుకునేది మనం ఏర్పాటు చేసి పెడితే అప్పుడు వాడు ఏ ఫీల్డ్లో వాడు వర్క్ చేస్తున్నా సరే వాడికి ఉండవలసినటువంటి భావములే ఉంటాయి, వేరే భావములు వాడి దగ్గరికి రావచ్చు. అది వాడికి సిద్ధిస్తుంది చక్కగా. సో బిట్వీన్ ఏజెస్ ఆఫ్ 14 and 21 అని అన్నారు. సో ఇది ప్రస్తుతం ఆర్యన్ రేస్కి ఇవ్వబడినటువంటి సాధన ఏమిటంటే ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ మూడు కూడా చక్కగా యునైట్ అయ్యి పనిచేయడం అంటున్నది ప్రస్తుతం ఆర్యన్స్కి ఇవ్వబడినటువంటి కార్యక్రమం. అది ఇది పరిపూర్ణంగా ఎప్పటికవుతుంది అంటే సాజిటేరియస్లోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఇది పరిపూర్ణంగా తయారవుతుంది. ప్రతి 2500 సంవత్సరాలు అని చెప్పారు మనకి. ఒక్కొక్క 1900 సంవత్సరాలు, 25,000 సంవత్సరాలు మొత్తం జోడియాక్ కంప్లీట్ అవ్వడం సూర్యుడు. సో ఆ రకంగా ఇది సన్ సాజిటేరియస్లోకి ఎంటర్ అయినప్పుడు అది జరుగుతుంది మనకి. నెక్స్ట్ కోఆర్డినేషన్ ఈజ్ commenced between the soul and the personality with the focus of the soul's attention upon the astral or desired nature. This is the immediate task of the world aspirants at this time and will be the goal of the next race succeeding to that of the Aryan. సో ప్రస్తుతం గోల్ ఏమిటంటే ఆర్యన్స్ చెప్పారు, నెక్స్ట్ రేస్కి యొక్క గోల్ ఏమిటి, లేదా ప్రస్తుతం సాధకులుగా ఉంటున్న గోల్ ఏమిటంటే ఈ ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ యునైట్ అయిపోయి సోల్ తోటి కనెక్టివిటీ అంటున్నది ఎస్టాబ్లిష్ చేసుకోవడం ప్రస్తుతం ఉన్నటువంటి కార్యక్రమం. సో అది ప్రధానంగా వరల్డ్ ఆస్పిరెంట్స్ చేస్తే ఏంటంటే ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తున్నా, మనం చక్కటి ప్రార్థన చేస్తున్నా, ఒక భజన చేస్తున్నా, ఇవన్నీ దేనికి అంటే ఈ ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ యునైట్ అయ్యి సోల్ తోటి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. అది నెక్స్ట్ రేస్కి వచ్చేసరికి అది చాలా సులభ సాధ్యంగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కోఆర్డినేషన్ బిట్వీన్ సోల్, మైండ్ అండ్ బ్రెయిన్ టు ద ఎక్స్ప్లోషన్ ఆఫ్ ది బాడీ ఆఫ్ ఇల్యూషన్, ది ఆస్ట్రల్ బాడీ. దిస్ ఈస్ ది పెక్యులర్ గోల్ ఆఫ్ ది వరల్డ్ డిసైపుల్స్. వరల్డ్ డిసైపుల్స్గా ఉంటుండండి. ఇందాక చెప్పింది ఆస్పిరెంట్స్ అన్నారు. ఆస్పిరెంట్స్ ఆర్ డిఫరెంట్, డిసైపుల్స్ ఆర్ డిఫరెంట్. ప్రొబేషన్లోకి ఎంటర్ అవుతున్నవాడు ఆస్పిరెంట్, ప్రొబేషన్ దాటి చక్కటి సాధకుడుగా నిలిచిన వాడు డిసైపుల్ వాడు. సో డిసైపుల్గా వచ్చినటువంటి వాడికి ఏముంటుంటుంది లింకప్, వీడు ఆస్పిరెంట్గా ఉంటున్నవాడికి ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ తోటి సోల్ కనెక్టివిటీ. తర్వాత డిసైపుల్ అయినటువంటి వాడికి సోల్, మైండ్, బ్రెయిన్. ఇది కూడా మనం గతంలో మనం చెప్పుకున్న ఇంటలెక్ట్, ఇంట్యూషన్లో. సో సోల్, మైండ్, బ్రెయిన్ కనెక్టివిటీ ఉన్నప్పుడు వీడి సోల్లో ఏదైతే ఉందో అది వీడి బ్రెయిన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అది వీడు చెప్తాడు, అదే వీడు చేస్తాడు, ఆ రకంగా వీడు జీవిస్తాడు అన్నమాట. సో అది వరల్డ్ డిసైపుల్స్ అంటే భూమండలం మీద ఉన్నటువంటి సాధకులు అందరిలోనూ ఈ కనెక్టివిటీ అటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఎమోషనల్ నేచరు లేదా ఆస్ట్రల్ బ్రెయిన్ కనెక్టివిటీ ఇక్కడ ఉండదు. ఎందుకు ఉండదంటే ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ఇవి అంటే ఏదైతే ఉందో అదే వీడికి, అంటే దాని యొక్క ప్రత్యేకమైన అస్తిత్వం ఇక్కడేం పనిచేయదు. ఏదైతే వీడి సోల్ కనెక్టివిటీలో వీడు స్వీకరించాడో అదే వీడి బ్రెయిన్లో రిఫ్లెక్ట్ అవుతుంది, అదే వీడు చేస్తాడు తప్పితే వేరే దాని మీద ధ్యాస వెళ్ళడం అంటున్నది ఉండదు.
ఈ ధ్యాసగానే ఉంటాడు. సోల్ యొక్క లింకప్ తోటి వీడు వర్క్ చేస్తాడు. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే కోఆర్డినేషన్ దెన్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ద సోల్, ద ప్యూరిఫైడ్ పర్సనాలిటీ అండ్ ద హైరార్కీ. సోల్ తోటి కనెక్టివిటీ అంటున్నది వచ్చిన తర్వాత నెక్స్ట్ హైరార్కీ తోటి వీడు కనెక్టివిటీలోకి వెళ్తాడు. అంటే పరమ గురువులు వాళ్ళు ఇచ్చేటువంటి మార్గం ఏమిటి, వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు ఏమిటి, అది తెలుసుకోవడానికి వీడు సంసిద్ధుడే ఉంటాడు. దిస్ ఈస్ ద గోల్ ఆఫ్ ది ఇనిషియేట్స్ ఇన్ ద వరల్డ్ అట్ దిస్ టైమ్ అండ్ ఆఫ్ ఆల్ హూ ఆర్ ఇన్ ప్రిపరేషన్ ఫర్ ది ఫస్ట్, ది సెకండ్ అండ్ థర్డ్ ఇనిషియేషన్స్. This consummation is finally achieved at the transfiguration initiation. Third initiation is the transfiguration initiation. అది కూడా మనం గతంలో చెప్పుకున్నాం. సో వీడు ఎప్పుడైతే థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ చేస్తాడో అప్పుడు హీ విల్ బికమ్ ట్రాన్స్ఫిగర్. ట్రాన్స్ఫిగర్ అంటే రూపం అదే ఉంటుంది కానీ మొత్తం మారిపోతుంది వీడి యొక్క ఇది అంత కూడా తత్వం అంత కూడా. సో ఆ స్థితి చేయడానికి థర్డ్ ఇనిషియేషన్ స్టేజ్కి వెళ్ళడానికి ఇట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫిగరేషన్ అని చెప్పారు. నెక్స్ట్ స్టేజ్ ఏంటిదంటే సిక్స్త్ వన్కి వచ్చేటికి కోఆర్డినేషన్ బిట్వీన్ ద సోల్, ది పర్సనాలిటీ అండ్ ద స్పిరిట్. దిస్ టేక్స్ ప్లేస్ via the hierarchy of souls, a phrase which only initiates can properly interpret and understand. This process is carried on after the third initiation. So soul, personality, spirit. ఇప్పటిదాకా చెప్పింది ఏమంటే మనకు సోల్ తోటి నెక్స్ట్ హైరార్కీ తోటి లింకప్ ఇది చెప్పారు. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత సిక్స్త్ పాయింట్కి వచ్చి చెప్తున్నప్పుడు ఏంటంటే పర్సనాలిటీ, సోల్, స్పిరిట్ ఈ మూడు చక్కగా వీడిలో కనెక్టివిటీ అనేటువంటిది కలిగి ఉంది. అది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అది ఇనిషియేట్స్ ఉన్నటువంటి స్థితిలో జరుగుతుంది. అది అంటే థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అయినటువంటి వాడు సోల్ కనెక్టివిటీలో చక్కగా ఉంటాడు వాడు. ఆ తర్వాత జరిగేటువంటి కథ అంతా ఏంటంటే స్పిరిట్ తోటి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవ్వడం. అది ఆ పైన జరిగేటువంటి కథ కాబట్టి అది ఇక్కడ మనకి ప్రస్తుతానికి చెప్పట్లేదు. తర్వాత ఇప్పుడు ఇంకొక డెఫినేషన్ చెప్తున్నారు పర్సనాలిటీ అంటే ఏంటో. ఏ మ్యాన్ కెన్ బి రిగార్డెడ్ యాజ్ ఎ పర్సనాలిటీ ఇన్ ట్రూత్ వెన్ ది ఫారమ్ ఆస్పెక్ట్ అండ్ ది సోల్ నేచర్ ఆర్ ఎట్ ఓన్. ఫారమ్ ఆస్పెక్ట్ అండ్ ది సోల్ నేచర్ ఆర్ ఎట్ ఓన్. సోల్లోనూ వీడి యొక్క బాడీ కూడా ఒకటిగా లింకప్ అయి పనిచేసేటువంటి వాడిని పర్సనాలిటీ అన్నారు. వెన్ ది సోల్ ఇన్ఫ్లుయెన్సెస్ ది పర్సనాలిటీ and pervades all the lower manifestation, then and only then does the personality measure up to its true significance. Personality అంటే ట్రూ సిగ్నిఫికెన్స్కి ఎప్పుడు వెళ్తుంది అంటే సోల్ తోటి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు మాత్రమే పర్సనాలిటీ యొక్క ట్రూ సిగ్నిఫికెన్స్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. Which is to constitute the mask of the soul, that which is the outer appearance of inner spiritual forces. These forces are expressions of the soul, and the soul is the central identity or fundamental focus upon the mental plane of the life of God Himself. Essence, consciousness, and appearance are the three aspects of divinity and man. Essence, consciousness, and appearance. సో ఈ మూడు కూడా ఒకటిగా లింకప్ అయి వర్క్ చేయడం అంటే ఏంటంటే సోల్ తోటి వీడు కనెక్టివిటీ అంటున్నది ఎస్టాబ్లిష్ అవి ఉన్నప్పుడు మాత్రమే పర్సనాలిటీ యొక్క పరిపూర్ణత్వాన్ని మనం చూడగలుగుతాం. పరిపూర్ణత్వం అనేది వాడిలో ఏర్పడుతుంది. సోల్ తోటి కనెక్టివిటీ అవ్వకుండా ఉన్నటువంటి వాడు పర్సనాలిటీగా ఉన్నాడు కానీ వాడు పర్సనాలిటీగా పరిపూర్ణుడిగా అవ్వలేదు ఇంకా. సో మనం ఈరోజు పాఠం స్టార్ట్ చేసుకోవడానికి ముందు నిన్న పాఠంలో మనం ఎండ్ అయినటువంటి విషయం ఏంటంటే పర్సనాలిటీగా ఉంటుంటాడు ముగ్గురుగా ఉన్నారని చెప్పారు కదా. ఒకడు పైన ఉన్నటువంటి వాడితో కండిషనింగ్ అని చెప్పారు. కండిషనింగ్గా ఉన్నటువంటి వాడిగా వీడు ఉంటాడు అన్నాడు. ఇంకొకటి డిటర్మైనింగ్గా ఉంటాడు అన్నాడు. ఇంకొకటి థర్డ్ నేచర్గా అన్నది చెప్పారు. ఇది ఈ మూడు రకాలుగా చెప్పారు. సో అలా ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ ఏమిటంటే సోల్ తోటి కనెక్టివిటీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయినటువంటి వాడు పర్సనాలిటీగా పరిపూర్ణుడిగా ఉంటాడు. పరిపూర్ణ మానవుడు అన్నట్టుగా అంటే ఏంటో అర్థం ఆ రకంగా వీడు పర్సనాలిటీగా చెప్పడం అర్థం ఇక్కడ. So these forces are expressions of the soul, and the soul is the central identity or fundamental focus upon the mental plane of the life of God Himself, essence, consciousness, and personality. దీన్నే మనం గతంలో లైఫ్, క్వాలిటీ అండ్ అపియరెన్స్గా చదువుకున్నాం. దాన్నే ఇక్కడ లైఫ్ని ఇక్కడ ఏమన్నారంటే ఎసెన్స్ అన్నారు, క్వాలిటీని కాన్షియస్నెస్ అన్నారు, అపియరెన్స్ని ఫారం అన్నారు. లైఫ్, క్వాలిటీ అండ్ ఫారంగా మనం చదువుకున్నాం. ఇక్కడ వాటిని ఏమన్నారంటే ఎసెన్స్, కాన్షియస్నెస్ అండ్ పర్సనాలిటీ అండ్ అపియరెన్స్ ఈ మూడు పదాలుగా చెప్పారు. అదే విషయం ఇక్కడ.
సో ఇవి పర్సనాలిటీకి సంబంధించిన డెఫినేషన్స్. దీస్ డెఫినేషన్స్ హ్యావ్ బీన్ మేడ్ ఆఫ్ ఎ రియల్ సింప్లిసిటీ అండ్ ఆల్సో ఎక్సీడింగ్లీ బ్రీఫ్. Intricacy of definition does not necessarily endure correctness, and the clear outlines of a truth are oft lost in a maze of words. సో క్లియర్ అవుట్లైన్స్ అంటున్నది అంటే ఈ మేజ్ ఆఫ్ వర్డ్స్లో క్లియర్ అవుట్లైన్స్ అంటుంది మనకి చక్కటి అంటే పర్సనాలిటీ అంటే మనకి ఒక చక్కటి పరిపూర్ణంగా మనకు అర్థమయ్యేటట్టుగా ఈ డెఫినేషన్స్లో మనకు చెప్పారు. నెక్స్ట్ మనం ఇప్పుడు అసలు ది ఫస్ట్ లెసన్లోకి మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పటిదాకా ఇంట్రడక్షన్ అయింది. ఫస్ట్ లెసన్ ఏంటంటే ఈ ఫస్ట్ లెసన్ ఇందులో సెకండ్ చాప్టర్లో ది అప్రోప్రియేషన్ ఆఫ్ ది బాడీస్. ది ఫైనల్ డెఫినేషన్ విచ్ ఈస్ గివెన్ హియర్ leads up to our consideration of the subject of the race. The personality is the fusion of three major forces and their subjection finally and after the fusion to the impact of soul energy. This impact is made in three different stages or in what are accurately termed three impulsive movements, using the word impulsive in its true connotation and not in the usual emotional and exhaustive significance. These impulsive movements are the impact of the soul at the stage of human evolution. అది ప్రధానంగా ఏం చెప్తున్నారంటే ఈ మూడు లోవర్ నేచర్ ఇవన్నీ కూడా చక్కగా ఫ్యూజ్ అయ్యి సోల్ తోటి కనెక్టివిటీ అంటే ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఆ పైనుంచి ఒక ఇంపల్స్ దిగుతుంది. మామూలుగా ఇంపల్సివ్ నేచర్ అంటే మామూలుగా వీడు ఒక పాము క్రోధం కలిగి నలుగురిని కొట్టడం అది కాదని ఇక్కడ చెప్తున్నారు. ఇంపల్సెస్ అంటే పైనుంచి దిగి వచ్చేటువంటి ఆదేశంలు వాటిని ఇంపల్స్. సో ఈ ఇంపల్స్ అంటే ఎలా ఉంటుందంటే చెప్తున్నారు ఇక్కడ అందులో ఫస్ట్ పాయింట్ చెప్తున్నది ద ఇంపాక్ట్ ఆఫ్ సోల్ అట్ ది స్టేజ్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ విచ్ వీ కాల్ ఇండివిజువలైజేషన్. At that time, the form becomes aware for the first time of the touch of the soul. This is called to the language esotericism the touch of appropriation. The soul then appropriates its vehicle. చక్కగా అసలు సోల్కి వెహికల్ అంటుంటే చక్కగా అందివ్వబడింది. అప్రోప్రియేషన్ ది అప్రోప్రియేషన్ ఆఫ్ ది బాడీస్ అన్న లెసన్ అది. అప్రోప్రియేషన్ ఆఫ్ ది బాడీస్ అంటే ఏంటి? మూడు చక్కగా ఫ్యూజ్ అయ్యి చక్కగా సిద్ధంగా ఉన్నప్పుడు అలా అయితే గరుత్మంతుల వారు స్వామివారు ఎదురుకుండా ఆయన వెహికల్ రెడీగా ఉందంటారు. ఎలా అయితే ఆయన కూర్చుంటారో దట్ ఈస్ సింబాలిక్. అగైన్ గరుత్మంతుల వారు వివరిస్తున్నారు. ఆ పోస్చర్ ఇస్ దట్ ఈస్ వెరీ సింబాలిక్. దట్ ఈస్ స్వస్తిక్ దానికి సంబంధించిన సింబాలిక్. అది ఎప్పుడైనా చెప్పుకుందాం మనం. ఆ పోస్చర్ని గరుడ అంటారు. ఆ పోస్చర్లో ఉంటాడు ఆయన ఇప్పుడు. అంటే దట్ ఈస్ హౌ ద పర్సన్ షుడ్ మెడిటేట్ టు హ్యావ్ ద సోల్ కాంటాక్ట్ విత్ ది లోవర్ బాడీస్. ఆ పోస్చర్లో ఎప్పుడైతే వీడు మెడిటేషన్ చేస్తాడో చక్కగా వీడికి సోల్ కనెక్టివిటీ అంటే చక్కగా ఎస్టాబ్లిష్ అవుతాను వీడికి. సో అప్పుడు సోల్ వచ్చి ఈ లోవర్ బాడీస్లో చక్కగా వచ్చి అది వెహికల్స్ని చక్కగా అది వాడుకోవడానికి సంసిద్ధంగా అది తయారై ఉంటుంది. అప్పటిదాకా సోల్ అది ఎక్కడ ఉంటుంది, ఈ బాడీస్ ఎక్కడ ఉంటాయి. ఇది వీడు అనుకున్న లోవర్ నేచర్లో వీడు ఏదో పనులు చేసుకుంటుంటాడు, ఏదో అనుకుంటాడు, కానీ సోల్ కనెక్టివిటీ ఎక్కడ వీడు ఉండదు అన్నమాట. సో ఎప్పుడైతే జరుగుతుంది దాన్ని అంటే టచ్ ఆఫ్ అప్రోప్రియేషన్ అన్నారు. The soul then appropriates its vehicle. The stage is succeeded by a long period of adjustment and of gradual development and unfoldment. This takes place upon the way of experience, and during that period, the soul tightens its hold upon its instrument, the lower form nature. సో ఎప్పుడైతే కనెక్టివిటీ అంటే దొరుకుతుందో ఆ కనెక్టివిటీ అటువంటిది అది పటిష్టంగా అవ్వాలి. కేవలం ఎప్పుడో ఒకసారి ఉపయోగం ఉండదు. ఆ కనెక్టివిటీ అంటే పటిష్ట బాగా అంటే లోవర్ నేచర్ ఈ మూడు కూడా ఒకటిగా ఫ్యూజ్ అయి ఉంటుంది. వాడు సోల్ తోటి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవ్వకపోతే అది రైట్ హ్యాండ్ పాత్ లెఫ్ట్ హ్యాండ్ పాత్ ఎటైనా వెళ్ళిపోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు చక్కగా బాగా చదువుకున్నటువంటి వాడు ఒక 10 మందికి పనికొచ్చేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా అయినా అవ్వచ్చు. లేదా వాళ్ళు ఎవరైనా వీడు ఎత్తుకుపోయి ఏదైనా లేదా వీడు ఏదైనా చేయకూడని ఫ్రెండ్స్ తోటి పడిపోయి ఎటైనా వెళ్ళిపోయి ఇప్పుడు దుర్మార్గం పాలు అయిపోవచ్చు. అప్పుడు దుర్మార్గమైనటువంటి పనులు చేయడానికి వీడు ఎడ్యుకేషన్ వాడతాడు. ఈజ్ ఎడ్యుకేటెడ్, నో డౌట్, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. కానీ ఎడ్యుకేషన్ ఎటు వాడుతున్నాడు? వీడు సోల్ తోటి కనెక్టివిటీ అంటుంటే చక్కగా దాన్ని సద్వినియోగంగా వాడు వాడేస్తాడు. అది సో అది ఇక్కడ చెప్తున్నారు. సోల్ టైటన్స్ ఇట్స్ హోల్డ్ అపాన్ ఇట్స్ ఇన్స్ట్రుమెంట్ ద లోవర్ ఫామ్ నేచర్. అప్పుడు కనెక్టివిటీ అంటుంటది పటిష్టం అవ్వాలి. కేవలం అప్పుడో ఎప్పుడో ఒకసారి వెళ్తే గుడికి సరిపోదు. ఒకసారి గుడికి వెళ్ళి వచ్చామంటే ఎప్పుడు వీడు కళ్ళు మూసుకుంటున్నా సరే ఆ స్వామివారు వీడి కళ్ళ ముందు అలా సాక్షాత్
అది టైటన్ అవడం అంటే. సెకండ్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే, ద ఇంపాక్ట్ ఆఫ్ ద సోల్ ఈజ్ కాల్డ్ ఫర్ బై ది dilemmas and through the emergencies of the later stages of the path of experience. During this stage, the urgency of the need and the dilemmas brought about by the force of opposition lead the man to submit to a higher influence. He calls them in desperation upon the soul and upon the spiritual resources laid up in his divine nature and hitherto remaining unused. This impact is called the touch of acquiescence. ఇంకొక నెక్స్ట్ స్టేజ్ ఏమన్నారంటే టచ్ ఆఫ్ యాక్విసెన్స్. టచ్ ఆఫ్ యాక్విసెన్స్ లో ఏం జరుగుతుందంటే, ఇంపాక్ట్ ఆఫ్ ది సోల్ ఈస్ కాల్డ్ ఫర్ బై ది డైలమాస్ అండ్ త్రూ ది ఎమర్జెన్సీస్ ఆఫ్ ది లేటర్ స్టేజెస్ ఆఫ్ ది పాత్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈ పాత్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో వీడు సోల్ తోటి కనెక్ట్ అంటే ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నెక్స్ట్ వీడు స్పిరిట్ తోటి వీడు చక్కగా కనెక్ట్ అంటే ఎస్టాబ్లిష్ అవ్వాలి వీడు. నెక్స్ట్ అది దట్ ఈస్ ద పాత్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే వీడు పొందుతున్నటువంటి విషయాలు వీడు చక్కగా ఆ చెప్పబడినటువంటి విషయాలు లేదా వీడు చదువుకున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా వీడు చక్కగా అవన్నీ కూడా ఆచరణలో పెట్టుకోవడం, చక్కగా అవన్నీ కూడా తెలుసుకుని దానిలో ఉన్నటువంటి అంతరార్థాలు ఇవన్నీ కూడా చక్కగా వీడు తెలుసుకుని అవన్నీ కూడా చక్కగా వీడు ఆచరణలో ఎప్పుడైతే వీడు ఉంచుకుంటాడో అప్పుడు దాన్నే మనకి ఏమని చెప్తారంటే, ఈ గోదా వైభవంలో వీటిలోనూ ఒక వీడిని ఆ పెరుగు చిలకడం అంటారు. గడ్డగా పెరుగు తయారైందండి, స్ట్రాంగ్ కనెక్టివిటీ అంటే వచ్చిన తర్వాత దానికి చిలుకుతారు. పెరుగు చిలికేటప్పటికి అప్పుడు కింద ఉన్నటువంటి పైకి వస్తాయి, పైన కిందకి వెళ్తుంటాయి. జీవితం అంతా కూడా అంటే వీడు ఏదైతే వీడు భావములు ఇవన్నీ వీడిలో ఒక రకంగా వీడు ఇది చేసుకుంటున్నాడో అవన్నీ ఒకసారి తప్పుగా అనిపిస్తాయి. ఏమిటి అసలు భగవంతుడు ఉన్నాడంటారా అంటే ఏమిటి ఇది? రోజు నేను పూజ చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఎక్కడ ఏమి ఆయన కుయ్యనడు కయ్యనడు ఏంటండి ఇది అన్నట్టుగా అనిపించేస్తుంది. ఒకసారి ఆయన ఉన్నాడు కాబట్టి జీవితం ఇలా సాఫీగా వెళుతుంది అనిపిస్తుంది. ఇలా గందరగోళంగా అలా సాగుతున్నాడు దాన్ని. సో ఇది ఎందుకంటే కనుక ఆ గడ్డగా ఏర్పడినటువంటిది దాన్ని అది పటిష్టంగా నిలవాలి కదా పొద్దున్న. ఆ నిలవడానికి ఇదంతా కూడా వాళ్ళు అంటాడు అన్నీ కూడా కుదించేస్తుంది అన్నట్టు ఇవన్నీ ఆ చిలకడం అన్నారు దాన్ని. దాన్ని ఇక్కడ అంటే ద ఇంపాక్ట్ ఆఫ్ ద సోల్ ఈజ్ కాల్డ్ ఫోర్త్ బై ది డైలమాస్ అన్నారు. అండ్ త్రూ ద ఎమర్జెన్సీస్ ఆఫ్ ద లేటర్ స్టేజెస్ ఆఫ్ ది పాత్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే వీడు ఒక జీవితం అంటుండేది ఒక సన్మార్గంలో ఒక తిరుమల వెళ్ళాలని పెట్టుకున్నాడో చక్కగా వీడు పెట్టుకున్నటువంటి డబ్బులో ఏవో మర్నాడు పొద్దున బయలుదేరదాం అనుకున్నాడు. ఈరోజు రాత్రి వాడు వచ్చి దొంగ కొట్టేశాడు. ఇప్పుడు వీడు తిరుమల వెళ్ళాలా మానేయాలి? వీడికి అర్థం కాదు. ఎందుకు పెట్టుకున్నట్టు డబ్బులు వాడిని వీడిని అడిగో లేదా వీడియో సంపాదించుకుని నెమ్మదిగా దాచుకున్నాడు. లేదా తిరుమల ప్రయాణం వెళుతున్నాడు, ఎవడో పెట్టి కొట్టేశాడు. ఇదేమిటి? వెళ్దాం అనుకున్నది ఆయన దగ్గర కదా, ఇలాంటివి జరిగితే ఏంటి అనుకోవాలి దీన్ని? అసలు నిజంగా దైవం ఉంటే ఇలా ఎంత కష్టపడితేనో మనం తిరుపతి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. అవి వెళుతూ ఉన్నప్పుడు ఇలాంటివి జరగడం ఏంటి అసలు? ఇలా అనిపించేస్తున్నాడు ఒక్కసారి ఒక గందరగోళం అయిపోతుంది. అదనమాట ఎమర్జెన్సీస్ ఆఫ్ ద లేటర్ స్టేజెస్ ఆఫ్ ద పాత్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. డ్యూరింగ్ దిస్ స్టేజ్ ద అర్జెన్సీ ఆఫ్ ద నీడ్ అండ్ ద డైలమాస్ బ్రాట్ అబౌట్ బై ద ఫోర్స్ ఆఫ్ అపోజిషన్ లీడ్ ద మ్యాన్ టు సబ్మిట్ టు హయ్యర్ ఇన్ఫ్లుయెన్స్. వీటి వల్ల ఏమవుతుందంటే హయ్యర్ ఇన్ఫ్లుయెన్స్కి వీడు లింక్ అప్ అవడానికి ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే అంతకు ముందు దాకా ఇలాంటివి జరగడానికి ముందు దాకా వీడు భగవంతుడు అంటే భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ సోల్తో కనెక్టివిటీ ఉంది, భగవంతుడు అంటే భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ టు ఏ సర్టెన్ స్టేజ్. సో సర్వధర్మాన్ పరిత్యజ్య అంటున్నాడు. ఎప్పుడు అంటాడు వీడు? దగ్గర ఇంకేమీ లేదు, జేబులు ఖాళీ అండి, జేబులో డబ్బులు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు ఎట్లా అన్నట్టు ఉంటుంది కదా, అది సర్వధర్మాన్ పరిత్యజ్య. అది వీడికి అందించాలి అంటున్నది ఏంటంటే అది సోదరు కనెక్టెడ్ వచ్చిన తర్వాత దాని నెక్స్ట్ స్టేజ్. సో వీడిలో ఆ స్థితి అంటున్నది అందివ్వడానికి ఈ పరీక్షలు అంటారు. వాటిని ఏ పేరైనా పెట్టుకోవచ్చు. వీడికి ఒక ఎక్స్పీరియన్స్ అంటున్నది రావడానికైనా సరే, వీడికి ఒక పరీక్ష అన్నటువంటిది అయినా సరే, ఏదైనా ఉండొచ్చు. ఇలాంటిది ఉంటుంది ఒక్కొక్కసారి స్థితి. అపోజిషన్ లేడ్ ద మ్యాన్ టు సబ్మిట్ టు హైయర్ ఇన్ఫ్లుయెన్స్. అప్పుడు వీడికి ఇంకేమీ లేదు, ఆయన తప్పితే ఇక్కడ నన్ను రక్షించేవాడు లేడు అనుకుంటాడు. అట్లా కూర్చుంటాడు. నిజంగానే ఆయన వచ్చి గజేంద్ర మోక్షం లాగా వీళ్ళు రక్షిస్తాడు. అది జరుగుతాయి.
సాధనలో ఎప్పుడైతే ఈ స్థితికి వస్తాడో ఆ స్థితికి వచ్చిన ప్రతి వాడికి కూడా ఇలాంటివి జరుగుతుంది. అది జరగడానికి వీడికి ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి. He calls then in desperation upon the soul and upon the spiritual resources laid up in his divine nature and hitherto remaining unused. This impact is called touch of acquiescence and marks the acceptance by the soul of the demand of the personality for help and light. The soul acquiesces in the plea of the personality for guidance. It is to be noted that we are here considering the attitude of the soul to the personality and not that of the personality to the soul. Not the personality to the soul, soul to the personality. Attitude of the soul to the personality వస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ ఈ స్థితికి వచ్చినటువంటి వాడికి సోల్ యొక్క యాటిట్యూడ్ అంటే పర్సనాలిటీ మీద పడటం, తద్వారా వీడికి అనన్య భక్తి అంటే చక్కగా ఏర్పడటం, చక్కగా జీవితంలో ఏదైతే ముఖ్యమో అది మాత్రంగా చక్కగా వీడు ఒక స్థితి అంటే ఏర్పరచుకోవడం జరుగుతుంది. And not that of the personality to the soul, which is the attitude usually under consideration. We are dealing primarily in this treatise with the reactions and activities of the soul through its re-energy and its response to the demand of the forces focused, combined and integrated of the personality. ప్రధానంగా ఏంటంటే సోల్ అంటున్నది 7 రేలో ఒకటిగా ఉంటుంది. సో ఈ 7 రేలో ఆ రే ఫోర్స్ అంటున్నది వీడి యొక్క పర్సనాలిటీ మీద పడటం, తద్వారా పర్సనాలిటీ అంటున్నది సోల్ తోటి లింక్ అప్ అవడం, ఇది ఇక్కడ ప్రధానంగా ఈ గ్రంథంలో మనకి సాగుతున్నటువంటి విషయం. దీని గురించి ఇంకొంచెం వివరంగా నెక్స్ట్ క్లాస్లో మనం చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.